రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల చేతుల మీదుగా మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రారంభమైంది. మద్యం షాపుల్లో డ్రా కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైకోర్టు నుంచి మద్యం షాపులకు అనుమతి రావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రా ఏర్పాట్లను చేయాలని అధికారులకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా పద్ధతిలో మద్యం షాపుల లైసెన్స్ల ఎంపిక జరుగుతుంది. జిల్లాల వారీగా మద్యం షాపులకు దరఖాస్తులు దాఖలు చేసిన వారి సమక్షంలో జిల్లా కలెక్టర్లు డ్రా తీయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల చేతుల మీదుగా మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రారంభమైంది. మద్యం షాపులో డ్రా కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైకోర్టు నుంచి మద్యం షాపులకు అనుమతి రావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రా ఏర్పాట్లను చేయాలని అధికారులకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. తెలంగాణలోని 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా పద్ధతిలో మద్యం షాపుల లైసెన్స్ల ఎంపిక జరుగుతుంది. జిల్లాల వారీగా మద్యం షాపులకు దరఖాస్తులు దాఖలు చేసిన వారి సమక్షంలో జిల్లా కలెక్టర్లు డ్రా తీయనున్నారు. కరీంనగర్లోని మద్యం షాపుల లక్కీ డ్రా ప్రక్రియ కలెక్టరేట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారుల సమక్షంలో దుకాణాల కేటాయింపును డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు. కలెక్టరేట్లో డ్రా పద్ధతికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశామంటున్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మద్యం షాపుల వేలంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజు డ్రా పద్ధతిన షాపులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే కరీంనగర్ కలెక్టరేట్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినాయి. మొత్తం 94 షాపులకు గాను 2,730 దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తుదారులందరినీ కూడా ఈరోజు డ్రా ద్వారా 94 దుకాణాలు అలాట్ చేయబోతున్నారు. ఈ అలాట్ చేసే క్రమంలో కొన్ని గౌడ్స్కి, కొన్ని ఎస్సీకి రిజర్వ్ చేశారు. ఎస్సీకి మిగతా జనరల్ ఉంటాయి కూడా. మొత్తం 2,730 దరఖాస్తుదారులందరినీ కూడా బయట కూర్చోబెట్టి దశల వారీగా లోపలికి పిలిచి వాళ్ళ సమక్షంలో డ్రా చేయబోతున్నారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కావచ్చు, తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కావచ్చు, మిగతా అధికారుల సమక్షంలో కూడా డ్రా తీస్తారు. డ్రా సిస్టమ్ ఎట్లా ఉండబోతుందని తెలుసుకునేందుకు మనకు అక్కడ 1వ నంబర్ షాపు, 2వ నంబర్ షాపు ఇట్లా మనకు షాపుల వారీగా ముందే డిస్ప్లే చేశారు. ఇప్పుడు ఈ ఉదాహరణకు KRN 002 అంటే 2వ నంబర్ షాప్కి మొత్తం 35 దరఖాస్తులు వచ్చినాయి. కాబట్టి 35 మనకు టోకెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ డ్రాను తీసినప్పుడు ఏ నంబర్ వెళ్తే ఆ నంబర్ దరఖాస్తుదారునికి ఆ షాపు ఎలాట్ అయినట్టుగా కూడా మనకు ప్రకటిస్తారు. అదేవిధంగా 3వ నంబర్ షాప్లో తీసుకుంటే 40 దరఖాస్తుదారులు, తర్వాత 4వ నంబర్ షాప్లో 42 దరఖాస్తుదారులు ఇట్లా మనకు ఉన్నారు. ప్రతిసారి కూడా ఒక 10 షాపుల చొప్పున లోపలికి పిలిచి వీళ్ళకు షాపుల లక్కీ డ్రా చేయబోతున్నారు.